20 సంవత్సరాల క్రితం పిల్లల్లో స్కిల్స్ అన్నీ కూడా లైఫ్ స్టైల్తో పాటే వచ్చేసేవి. కానీ ఈరోజు పిల్లలు వాళ్ళ ప్రపంచం డిజిటల్, ఫాస్ట్ పేస్డ్, హై ప్రెషర్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉంది. సో వీటికి అనుగుణంగా పెద్దవాళ్ళల్లో, పేరెంట్స్లో మార్పు రాకపోతే ఆ ఎఫెక్ట్ డెఫినెట్గా పిల్లల మీద ఉంటుంది కదా. సో ఈరోజు నేను ఈ వీడియోలో మనం ఎలా ఉండాలి, పిల్లలతోటి మనం ఏమి నేర్పించాలి అనేది షేర్ చేసుకుంటాను. మీ జయ అండ్ వెల్కమ్ టు జేకే స్ఫూర్తి ఛానల్. టీవీ వచ్చిన కొత్తల్లో ఏ ఛానల్ చూసేవాళ్ళం మనం? ఆ ఛానల్ ఇప్పుడు చూస్తున్నామా? అలాగే ల్యాండ్లైన్ యూజ్ చేసేవాళ్ళం మొబైల్స్ రాకముందు కదా. సో అప్పుడు ఏ నెట్వర్క్ వాడేవాళ్ళము? ఇప్పుడు సేమ్ నెట్వర్క్ యూజ్ చేస్తున్నామా? అంటే ఏంటి, ఎందుకు వాడట్లేదు? అవి కాలానికి తగ్గట్టు మారలేదన్నమాట. సో మనం కూడా అంతే, కాలానికి తగ్గట్టు మారకపోతే ఆ ఎఫెక్ట్ మన పిల్లల మీద ఉంటుంది. అది మనం మారాలి. ఎలా మారాలి? ఫిజికల్గా లైబ్రరీకి వెళ్ళి చదువుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు డిజిటల్ లైబ్రరీ. అప్పుడు ఇల్లు, ఫ్రెండ్సే ప్రపంచం, బట్ ఇప్పుడు సోషల్ మీడియా కదా. సో ఇలా ఉన్నప్పుడు పిల్లల ప్రపంచం మారింది ఇప్పుడు. సో మనం పిల్లల ప్రపంచంలోకి వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో అని మనం వెతకాలి. ఇది ఫస్ట్ పాయింట్. అప్పట్లో ఒక 12 ఇయర్స్ అబ్బాయి ఫీలింగ్ ఎలోన్ అని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడట. అది వాళ్ళ ఫ్రెండ్స్ చూసి పేరెంట్స్కి చెప్పారు. అప్పటిదాకా పేరెంట్స్కి తెలియదు. అంటే ఏంటి, ఇప్పుడు పేరెంట్స్ పరిస్థితి ఏంటంటే థర్డ్ పర్సన్ ద్వారా తన పిల్లల గురించి తెలుస్తుంది. దీనికి రీజన్ ఏంటి? క్వాలిటీ టైం వాళ్ళతో స్పెండ్ చేస్తున్నామా లేదా? సో ఇలా థర్డ్ పర్సన్ నుంచి తెలుసుకోవటం అనే దానికి మనం బ్రేక్ చేయాలి. స్కూల్ నుంచి రాగానే లేదా మనం ఆఫీస్ నుంచి రాగానే ఫస్ట్ డిస్కషన్ మనమే స్టార్ట్ చేయాలి. ఎలా అంటే, జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పండి. ఈరోజు బయట ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేశాను అని ఒకసారి మీరు స్టార్ట్ చేశారు అంటే ఇమీడియట్గా యాంగ్జైటీగా పిల్లలు అడిగేటట్లు ఉండాలి, ఏమైందమ్మా అని. అలా మనం స్టార్ట్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే, ఇలా జరిగింది అలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ బిట్టర్ ఎక్స్పీరియన్స్కి రూట్ కాజ్ మీద వాళ్ళ ఆలోచన పడుతుంది. ఓకే. అలాగే ఒక హ్యాపీ సిచ్యువేషన్ కూడా షేర్ చేయండి. అంటే ఎలా ఉండాలంటే, పిల్లలు ఎప్పుడు ప్రాబ్లమ్సే షేర్ చేసుకుంటుంది అన్నట్లు ఉండకూడదు అనమాట. ఒక హ్యాపీ సిచ్యువేషన్ షేర్ చేసి అందులో కూడా దీనివల్ల నేను హ్యాపీగా ఉండగలిగాను అనే కంక్లూజన్ కనుక తీసుకురాగలిగితే మనము పిల్లల్లో దేనివల్ల హ్యాపీ వస్తుంది, దేనివల్ల సాడ్నెస్ వస్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది, ఒక బేస్ ఫామ్ అవుతుంది అనమాట వాళ్ళలో. ఇది చాలా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. జాబ్ చేసేవాళ్ళు నేను పిల్లల్ని మిస్ అయిపోతున్నాను, పిల్లలు నన్ను మిస్ అయిపోతున్నారు అని ఫీల్ అవుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అలా ఫీల్ అవుతున్నారు అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు అని. ఫస్ట్ పేరెంట్స్ మారాలి అక్కడ, రైట్. సో యాక్చువల్గా ఆఫీస్లో ఫోకస్డ్గా వర్క్ చేసుకుంటే అక్కడ వర్క్ అక్కడే ఫినిష్ అయిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత క్వాలిటీ టైంని పిల్లలతో స్పెండ్ చేయొచ్చు అనమాట. అది పాసిబుల్ అవుతుంది. అది నా ఎక్స్పీరియన్స్ కూడా. ఓకే. సో అలాగే పిల్లలకి మనం ఏం నేర్పించాలి అనేది కూడా ఒక ఐడియా ఇస్తాను మీకు. ఏంటంటే ట్రిపుల్ ఎస్ నేర్పించాలి మనం. ట్రిపుల్ ఎస్ అంటే సర్వింగ్, సర్జింగ్ అండ్ స్టడీయింగ్. ఈ 3 నేర్పిస్తే పిల్లల్లో పెద్ద అయిన తర్వాత ఇక మనం వాళ్ళ గురించి దిగులు పడాల్సిన అవసరమే ఉండదు. సర్వింగ్ అంటే ఫస్ట్ ఎట్ హోమ్ సర్వింగ్ అనమాట. అంటే జస్ట్ బిఫోర్ మీల్స్ టేబుల్ని సెట్ చేయటము, అలాగే ఆఫ్టర్ మీల్స్ క్లీనప్ చేయటము, తర్వాత బట్టలు మడతపెట్టి వార్డ్రోబ్లో పెట్టించటము, అలాగే వాళ్ళ టాయ్స్ కానీ వాళ్ళ బుక్స్ కానీ వాళ్ళ రూమ్స్లో నీట్గా సర్దించుకోవటము, ఇవన్నీ కూడా హోమ్లో చేసే సర్వీసెస్ అనమాట. ఇవి మనం ప్రాక్టీస్ చేయించాలన్నమాట. అలాగే ఫ్యామిలీ హెల్పింగ్ అండ్ నైబర్స్ అనమాట. ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ నైబర్ని విజిట్ చేయటం. ఇప్పుడు మన పక్క ఇంట్లో ఏమైనా పెద్దవాళ్ళు బాగలేకుండా ఉన్నారు, జస్ట్ విజిట్ చేసేసి ఒక చిన్న సపోర్టింగ్, చిన్న టాస్క్ లేదా చిన్న హెల్ప్ ఏదన్నా చేపించగలిగితే అక్కడ వాళ్ళకి చాలా సర్వీస్ చేయటం అనేది అలవాటు అవుతుందన్నమాట. అలాగే ఫ్యామిలీకి గ్రాసరీ షాపింగ్లో హెల్ప్ చేయటము, అలాగే ఏదైనా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్, సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్ ఇలాంటి చిన్నవి ఉన్నప్పుడు జస్ట్ సింపుల్ డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ సర్వ్ చేయటము, అలాంటివి హ్యాబిచ్యుయేట్ చేయాలి వాళ్ళకి, పిల్లలకి అనమాట. ఓకే. అలాగే మన కమ్యూనిటీలో ఏదైనా తన ఫ్రెండ్స్లో ఎవరైనా సాడ్గా ఉన్నప్పుడు వాళ్ళకి జస్ట్ కైండ్ అండ్ కేరింగ్ మేనర్లో ఒక సపోర్ట్ ఆఫర్ చేయగలగటం అనమాట. సో ఇలాగా మనం సర్వింగ్ని హౌస్లో అండ్ సోషల్గా మనం అలవాటు చేయగలిగితే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. తర్వాత సర్జింగ్ అనేది చూద్దాము. సర్జింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. సర్జింగ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయగలగటం అనమాట, షెడ్యూలింగ్ చేసుకోవటం అనమాట. అంటే
ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు సడన్గా గెస్ట్లు వస్తున్నారు, మెస్సీ రూమ్ని క్లీన్ చేయడంలో వాళ్ళని వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వచ్చు అనమాట. అలాగే సడన్గా మదర్కి బాగా లేకుండా వచ్చింది, ఏదైనా కిచెన్లో ఏదైనా సడన్ హెల్ప్ అవసరం రావచ్చు. అలాగే ఓవర్ నైట్ విజిటర్స్ ఎవరైనా వచ్చారో నైట్ స్టే కోసము, సో ఎక్స్ట్రా బెడ్ అరేంజ్ చేయించటము. ఇంకా ఏంటంటే హౌస్ హోల్డ్ థింగ్స్ అనమాట. సపోజ్ డోర్ హ్యాండిల్ ప్రాబ్లం వచ్చింది సడన్గా, దాన్ని అడ్రస్ చేయించగలగాలి బాబుతోటి. అంటే బాబు వారి పాప అంటే ఎలా అంటే తను ఏమైనా చేయగలరేమో ఒకసారి చూడాలి అంటే అలా అనమాట. సో ఈ సర్వింగ్ అలవాటు చేయటం వలన వాళ్ళల్లో రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ పెరుగుతుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఓనర్షిప్ అనేది అలవాటు అవుతుందన్నమాట పిల్లల్లో. అలాగే ఈ సర్జింగ్ వల్ల ఏమవుతుందంటే ఫెంటాస్టిక్ టైం మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్ అవుతుందన్నమాట. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. సో ఇక థర్డ్ ఎస్ ఏంటంటే స్టడీయింగ్. ఇది మనం అందరం చేసేదే అనమాట. దీనిలో మనం షేర్ చేయాల్సినంత అవసరం ఏమో ఉండదని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఈ ట్రిప్లెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి పిల్లలకి సర్వింగ్ అండ్ సర్జింగ్ కనుక మనం ప్రాక్టీస్ చేయించగలిగితే అద్భుతమైన జీవితం ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ విమెన్ అండ్ యూత్ కోసం చేస్తూ ఉంటాను. వాటి కోసం టెలిగ్రామ్ ఛానల్లో ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలి అంటే ఛానల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ని మెన్షన్ చేస్తున్నాను. ఛానల్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీ ఐడియాస్ నాతో షేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ట్రిప్లెస్ కాన్సెప్ట్ని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి హ్యాబిచ్యువేట్ చేయగలరని ఆశిస్తున్నాను. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.